క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చింది ఒక సంస్థని స్థాపించడానికి కాదు, లేక ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, లేకపోతే కొన్ని మందిరాలు మీరు నిర్మించుకొని మీరు అక్కడ నా కొరకు భజనలు, ప్రార్థనలు, ఆరాధనలు చేయండి అని చెప్పడానికి యేసయ్య ఈ లోకానికి రాలేదు. ఎందుకంటే మనం బైబిల్ తెలుసుకోవాలి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడో మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది ఇంకేదో మీరు నా కొరకు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ మీరందరూ పాటలు పాడుతూ నన్ను స్తుతిస్తూ ఉండండి అని చెప్పడానికి కూడా రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది దేని కొరకు అనే విషయాన్ని క్రైస్తవులు చాలామంది మర్చిపోయారు. క్రైస్తవ లోకం యేసయ్య భూలోకానికి వచ్చిన సంగతి, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన అసలు ఉద్దేశం ఏంటి అంటే, యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది మనము యేసును పోలి ఎలాగ నడుచుకోవాలో, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనము ఏ విధంగా అలవర్చుకొని ఆ జీవితాన్ని ఈ లోకంలో జీవించాలో అది చూపించి నేర్పించడానికి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాం. అందుకని మనం బైబిల్లో చూడగలం. ఇంగ్లీష్ కొలసి అనుకుంటాను, ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమంటారంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెబ్రీ పత్రికలు అనుకుంటారు. హెబ్రీ పత్రికలు అంటాడు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్ అని అంటాడు. అంటే దేవుని యొక్క ప్రతిబింబం. ఇందాక సహోదరు కూడా అన్నారు, ఏమంటే దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు కనుక దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ప్రతిరూపమై ఉన్నటువంటి వాడు, లేకపోతే ప్రతిబింబమైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభుని తోమా, ఫిలిప్పులు అందరూ అడుగుతారు, అయ్యా మాకు మాకు దేవుణ్ణి చూపించమంటే, ఏమైనా పిచ్చోళ్ళ మీరు దేవుణ్ణి చూపించమంటారంటే, నన్ను చూసిన వాడు యేసును దేవుణ్ణి చూచినట్టే. ఆమేన్. నన్ను ఎవడైతే చూస్తాడో వాడు దేవుణ్ణి చూచినట్టే. అందుకని యేసు ప్రభు ఇంకొక మాట అంటాడు, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఇంకో మాట ఏమంటాడంటే, తండ్రి నన్ను లోకములోనికి ఏలాగున పంపించనో నేను కూడా మిమ్మును లోకములోనికి అలాగునే పంపిస్తున్నాను. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఏ ఉద్దేశంతోనైతే లోకానికి పంపించాడో ఆ ఉద్దేశంతోనే క్రైస్తవులమైనటువంటి మనము, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనల్ని కూడా యేసు ప్రభు అదే ఉద్దేశంతో పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు అన్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. ఎందుకని తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. కాబట్టి ఇప్పుడు మనము ఈ లోకములోనికి వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు లోకస్తులు మన గురించి ఏం చెప్పగలగాలి? మనం లోకానికి ఏం చెప్పగలగాలి? దేవుణ్ణి చూపించమంటే ఏం చెప్పగలగాలి? మాట్లాడట్లేదు. లోకస్తులు మాకు తండ్రిని చూపించండి, దేవుణ్ణి చూపించండి అని లోకస్తులు అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి మనం? నన్ను చూచిన వాడు దేవుణ్ణి చూచినట్టు. కానీ మనం ఈ రోజుల్లో ఆ మాట చెప్పలేకపోతున్నాం. యేసు ప్రభు అన్నాడు, నన్ను చూచిన వాడు దేవుణ్ణి చూచినట్టు అని యేసయ్య చెప్పగలిగాడు. కానీ మనం ఈ లోకంలోనికి వెళ్ళి మనుషులను అడిగినప్పుడు, లేదా మనుషులు మనల్ని అడిగినప్పుడు, ఏమంటే దేవుడు అంటే ఎలా ఉంటాడని చెప్పండి అన్నప్పుడు, నన్ను చూచిన వాడు లేక మమ్మను చూచినటువంటి వాడు దేవుణ్ణి చూచినట్లే. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు ఈజ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ బై వి క్రిస్టియన్స్ ఆర్ ఆల్సో ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసు ప్రభు దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రతిబింబాలమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుని పోలినటువంటి వారమై ఈ లోకంలో జీవించాలి. సో దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ క్రిస్టియన్డమ్ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ ప్రపంచవ్యాప్తంగా మిస్ అయింది ఏంటంటే, మనం సంఘాలు కోల్పోయినవి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి జీవితాన్ని మనం నేర్చుకోలేదు. మనం ఈ లోకంలో పాటలు నేర్చుకున్నాము, ప్రసంగాలు నేర్చుకున్నాము, మందిరాలు కట్టడం నేర్చుకున్నాము, లేకపోతే కార్యక్రమాలు చేయడం నేర్చుకున్నాము, మీటింగ్లు పెట్టడం నేర్చుకున్నాము, కరపత్రాలు పంచడం నేర్చుకున్నాము, ఇంకా అనేకమైన కార్యక్రమాలు దేవుని కొరకు చేయడం నేర్చుకున్నాము, కానుకలు ఇవ్వడం కూడా నేర్చుకున్నాము. ఇవన్నీ తప్పని నేను చెప్పట్లేదు, కానీ వీటన్నిటినీ నేర్చుకున్నాం, కానీ మనం క్రీస్తును మాత్రం నేర్చుకోలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే, మనము క్రీస్తును నేర్చుకున్న వారమై ఉండాలి. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 11:28-29 వచనాలు ఏమంటున్నాడు? ఏమన్నాడు? భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ వచనం అన్యజనుల కొరకు అనుకుంటాం. ఈ వచనం అన్యజనుల కొరకు కాదండి, గుర్తుపెట్టుకోండి. చాలా చెప్తున్నారు. ఈ వచనం మనం జనరల్గా అన్యజనులకే పాపాదిస్తుంటాం. ఈ వచనం అన్యజనుల కొరకు కాదు, అన్యజనుల కొరకు యేసయ్య చెప్పలేదు. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి జనాంగం అంతా యూదా జనాంగం.
యెహోవా దేవుణ్ణి ఎరిగినటువంటి జనాంగం. అందుకని ఆ యూదా జనాంగం ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మతాచారములను ఆచరించి బలులర్పించి అర్పణలర్పించి మందిరానికి వెళ్ళి వాడు ఉపవాసాలుండి అలసిపోయారు. అయినా కానీ వారు నీతిమంతులుగా తీర్చబడలేదు. బలులు ఏటేటా బలులు అర్పిస్తున్నారు, సారి బలు అర్పిస్తున్నాడు. నేను ఒక అబద్ధం ఆడితే తీసుకెళ్ళి గొర్రె పిల్లను కోసేయాలి, మళ్ళీ అబద్ధం ఆడితే ఇంకొక మేక పిల్లను కోసేయాలి. ఒకవేళ నేను ఏదైనా తప్పుడు పని చేస్తే నేను తీసుకెళ్ళిపోయి ఒక పావురాన్ని ఇంకో దేన్నో అర్పిస్తుండాలి. ఎన్ని బలులు అర్పించాలి? అలసిపోయారు యూదా జనం. అర్థమైందండి? అందుకని బలులు అర్పించడం అలసిపోయారు. పంటలో ఉండేటువంటి తొలి పంటని ఇవ్వాలి, ప్రథమ కుమారుణ్ణి ఇవ్వాలి, ప్రథమ సంతానం అంతా ఇస్తూనే పోవాలి. ఇవన్నీ ఇచ్చి ఎంతకాలం ఇవ్వాలి, ఎంతకాలం బలులు అర్పించాలి? ఆ రోజుల్లో బలులు అర్పించాలంటే చాలా కాస్ట్లీ అనమాట. మేకను అర్పించాలంటే చాలా కాస్ట్. అందుకని యేసుక్రీస్తు ప్రభు పేద కుటుంబం కాబట్టి ఆయనను ప్రతిష్ఠించినప్పుడు దేవాలయంలో పావుర పిల్లని తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ధనవంతులు కాదు. ధనవంతులైన వాళ్ళు గొర్రెలను మేకలను అర్పించేవారు, పేదవాళ్ళేమో పావుర పిల్లలను అర్పించేటువంటి వారు. మొత్తం మీద ఏదో ఒకటి అర్పించాల్సిందే. వీళ్ళు అలసిపోయారు. ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇందాక సుధాకర్ రెడ్డి చెప్పాడు. ఏమండి, ఈ ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో నేడు ఈ మాటలు విని ఎడల ఈ ఆశీర్వాదాలు వస్తాయి, వినకపోతే శాపాలు వస్తాయి. ఏమండి, ఒక్క మాట, దేవుని ఆజ్ఞలు ఎవడు నెరవేర్చగలడు? ఏ మానవుడు కూడా యేసు ప్రభు అనేటువంటి నరుడు ఈ భూలోకానికి వచ్చేంత వరకు, యేసు ప్రభు తర్వాత ఉండేటువంటి మానవుడు వచ్చేంత వరకు ఏ నరుడు కూడా, ఏ మానవుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఎవడు నెరవేర్చలేకపోయాడు? దావీదు నెరవేర్చలేకపోయాడు, అబ్రహాము నెరవేర్చలేకపోయాడు, యోబు నెరవేర్చలేకపోయాడు. నా హృదయానుసారుడైన మనుష్యుడు దావీదు పాపంలో పడిపోయాడు. యోబు నెరవేర్చలేకపోయాడు, యోబు దేవుని మీద ఆయాసపడ్డాడు. అబ్రహాము నెరవేర్చలేకపోయాడు, అబ్రహాము కూడా అనుమానం పడ్డాడు దేవుణ్ణి సంపూర్ణంగా. ప్రియులారా, కొన్నిసార్లు ఈ ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. ఆ కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి సరిగా నమ్మలేకపోయాడు వాడు. కొన్ని నెరవేర్చగలిగారు, కానీ అన్ని ఆజ్ఞలను నెరవేర్చగలిగింది ఏ మానవుడు లేడు. అయితే ఒకే ఒక నరుడు, ఈయన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు, భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య ఒక్కడే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తమును నెరవేర్చినటువంటి వాడు. అర్థమైందండి? కాబట్టి యేసు ప్రభు అన్నాడు, భారం మోసుకొనుచున్న వారలారా, మీరు ఆజ్ఞలను నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. ఏమండి, ఆ గిల్ట్ కాన్షియస్తో ఉన్నారు మీరు. అంటే అపరాధ భావంతో మరగిపోతున్నారు. ఈ ఆజ్ఞ నెరవేరుతాం అనుకుంటున్నాను, కొంచెం నెరవేర్చే లోపల ఇంకో పాపంలో పడిపోతున్నారు. అయ్యో బాబా, ఇది నెరవేరుతాం అనుకున్న లోపల మళ్ళా పాపంలో పడిపోతున్నాను. ఈ భారము చేత సతమతమైపోతున్నటువంటి యూదా జనాంగం. అలాంటి జనం యేసు ప్రభు ఎదుటున్నారు. అయ్యో, ఆజ్ఞలు నెరవేర్చలేకపోతున్నాం, మేము ఎక్కాలనుకుంటున్నాం. ఏమంటే ఒక 4 మెట్లు ఎక్కితే 20 మెట్లు కిందకు పడిపోతున్నారు. ఏ ఒక్కడు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, మీరు ధర్మశాస్త్రపు ఆజ్ఞలను పాటించాలంటే, ఏమండి, పాటించడానికి ప్రయత్నించి పాటించలేకపోతున్నారు. మీరు రకరకాలైన కార్యక్రమాలు చేసి దేవాలయమును కట్టి దేవాలయంలో ఆలయపు కృత్యములను జరిగిస్తున్నారు. అది కూడా మీకు భారంగా మిగిలిపోయింది. ఎంతమంది పాపాలు, ఎన్ని బలులు అర్పిస్తాడు యాజకుడు? పొద్దాకల వచ్చినటువంటి బలిని తీసుకొచ్చేయడం, కోసేయడం, అర్పించడం, ఆ రక్తాన్ని చవరడము, మళ్ళీ రక్తాన్ని తీసుకెళ్లి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్ళడం, ఈ తతంగం అంతా నెరవేర్చలేని స్థితిలో ఉన్నారు. భారం అయిపోయింది వాళ్ళందరికీ. అందుకే యేసయ్య అన్నాడు, ఇవన్నీ మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే మీకు భారం అవుతుంది. కాబట్టి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, ఈ రోజుల్లో మనం ఈ సువార్తను ఏం చేసాం తెలిసి, ఈ వచనాన్ని తీసుకొని మీరు అప్పుల భారం మోస్తున్నారా? యేసయ్య అప్పులు తీరుస్తాడు. ఆయన ఏమైనా మన మేనత్త కొడుకు అనుకున్నారా యేసు ప్రభు? మన మేనమామ కొడుకు అనుకున్నాడు కానీ అప్పులు తీర్చడానికి. ఏమండి, నీ అన్న అనుకున్నాడా, తమ్ముడు అనుకున్నారా? ఊరికైనా తేలికి వచ్చాడని చెప్పేసి మీ అప్పులు అనేటువంటి భారం ఎవడు చేయమన్నాడు? నేను అప్పు అప్పు ఎవడు చేయమన్నాడు? అసలు యేసుక్రీస్తు ప్రభు దేవునికి వాక్యం చెప్తుంది, నేను అప్పిచ్చేవాడిని ఉంచుతాను కానీ అప్పు చేసేవాడిగా చెయ్యను. క్రైస్తవుడు అనేటువంటి వాడు అప్పు చెయ్యకూడదు, అప్పు చేసినటువంటి వాడు క్రైస్తవుడు కాదు. మనం అన్నీ కూడా లోన్లు పెట్టేసాము, దేవుని యొక్క సహాయం అక్కర్లేదు. యేసు ప్రభు చేతగానో డబ్బులు ఇవ్వడు. అందుకని ఒక చర్చిలో నేను చాలా సంవత్సరాల క్రితం ఒక పుస్తకంలో చదివాను. ఒక చర్చిలో జర్మన్లో ఒక చర్చ్ ఉందన్నమాట. పెద్ద కెథడ్రల్ ఉంటుంది. ఆ కెథడ్రల్లో ఒక పెద్ద లిస్ట్ రాశారు. ఆ లిస్టులో ఏం రాశాడు తెలుసా? యేసు ప్రభు తన సంఘానికి వచ్చేటువంటి ప్రజలతో విలపిస్తున్నటువంటి ఒక విలాప వాక్యాలు రాశాడనమాట. యేసు ప్రభు మాట్లాడుతున్నట్టు ఉంటాయి అన్నమాట. యేసు ప్రభు అంటున్నాడట, తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలతో ఆయన అంటాడనమాట, యు కాల్ మీ ద మాస్టర్ బట్ యు ఒబే మీ నాట్ అన్నాడు. మీరు నన్ను యజమానుడు అంటారే కానీ నాకు విధేయత చూపరే.
ఈ రోజున మనం అందరం తండ్రి, నాయన, యజమానుడా, ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాం కదా మనం. మీరు నన్ను యజమానుడు అంటారు, యు కాల్ మీ ద మాస్టర్ బట్ యు నెవర్ ఒబే. ఎప్పుడు నేను చెప్తున్నాను ఒక మాట, మేము వరప్రసాద్ గారు మేము చాలా స్కిట్లు వేసాం, మీరు కూడా వేసి ఉంటారు కొంతమంది. ఆ స్కిట్లలో రాజు ఉంటాడు, భటుడు ఉంటాడు. భటుడే తెలుసు కదా, ఆ సైనికుడు ఉంటాడు. ఆ భటుడు పక్కన ఉంటే రాజు అంటాడు, ఎవరెక్కడా అని కొట్టగానే భటుడు ఏం చేస్తాడు, ఆ కర్ర పట్టుకొని వచ్చి చిత్తం మహాప్రభు అంటాడు. అంటాడా లేదా? చిత్తం మహాప్రభు అంటే అర్థం ఏంటి? మీరేం చెప్తే అది చేస్తానని అర్థం. అక్కడ చిత్తం మహాప్రభు అంటే మీరు ఏమైనా చెప్పండి మహాప్రభు, నేను చేస్తానని అర్థం. ప్రభు అంటే నీకు దాసుని, నీ బానిసని, మీరేం చెబితే నేను అది చేస్తాను అంటాడనమాట. సరే, ఎవరెక్కడ అని కొట్టగానే చిత్తం మహాప్రభు అని వచ్చాడు అనుకోండి. వచ్చిన వాడిని ఎవరై దాహం వేస్తున్నారు, కొంచెం మంచినీళ్ళు పట్టారా అన్నాడు అనుకోండి. ఎల్లహా నువ్వే తాగు అని వెళ్ళిపోయాడు అనుకున్నాడు. ఎలా ఉంటుంది మనకి? రాజుకి ఎలా ఉంటుంది అంటే చిత్తం మహాప్రభు అంటే అర్థం ఏంటి? రాజుగారు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు, కానీ చెప్పిన పని మాత్రం చేయట్లేదు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, యు కాల్ మీ ద మాస్టర్ అండ్ ఒబే మీ నాట్, యు కాల్ మీ ద రిచ్. మీరు నన్ను ధనవంతులని పిలుస్తారు, సర్వభూలోకమంతా కూడా నాది అంటారు, 1000 కొండల మీది పశువులన్నీ యెహోవే అంటారు, భూమియు లోకమును దాని సంపూర్ణతయు యెహోవే అంటారు. యు కాల్ మీ ద రిచ్ బట్ యు నెవర్ ఆస్క్ మీ. మీరు నన్ను అడగరు. మీకు ఆ డబ్బులు అవసరమైనప్పుడు మీరు బ్యాంక్ కోడ్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు. ఏమండి, ఎస్బీఐ బ్యాంక్ కోడ్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి అడుగుతుంటారు, ఐసిఐసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటారు. యు కాల్ మీ ద రిచ్ బట్ యు నెవర్ ఆస్క్ మీ. నన్ను అడగరు, మీరు లోన్లోకి వెళ్తుంటారు. మీరేం భక్తులయ్యా అని. ఈ రోజున పిల్లలు చాలామంది అంటారు, నాకు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే నా బోధే రాడికల్ బోధ, మీకు అందరికీ తెలుసు. ఏమండి, ఎందుకంటే మనం రాడికల్ క్రిస్టియన్స్గా మారాలి. మనల్ని పిలిచింది కూడా యేసుక్రీస్తు ప్రభు. లోకమును తృణీకరించి మీరు జీవించండి. ఎవడైనా నన్ను వెంబడించాలంటే యేసయ్య కనికరం లేదండి, మా అమ్మండి, మా అమ్మను వదిలిపెట్టండి, నువ్వు మీ అమ్మను వదిలిపెట్టకపోతే నన్ను వదిలేయమంటాడు యేసుప్రభు. అంతే. ప్రసాద్ గారికి కనికరం ఎక్కువ, నాకంటే ఎక్కువ ఆయనకి. నాకు కూడా కొంచెం కనికరం ఎక్కువ, నాకంటే ఎక్కువ ఆయనకి ఇంకా కనికరం ఎక్కువ. ఎందుకంటే ఆయన చాలా జాలి, దయ అన్నీ ఉన్నాడు. ఎందుకంటే మా ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు కదా. కానీ యేసుప్రభు కనికరము లేదు. ఏమన్నాడు? అమ్మ అడ్డం వస్తుందా, అమ్మను వదిలేయమన్నాడు. భార్య అడ్డం వస్తుందా, వదిలేయమన్నాడు. కొంతమంది అంటుంటారు భార్యను వదిలేయమన్నాడు కానీ భర్తను వదిలేయమని లేదు కదండి, భర్తను కూడా ఉంది అక్కడ. పిల్లలు అడ్డం వచ్చారా, పిల్లలను వదిలేయమన్నాడు. నీ ఉద్యోగం అడ్డం వచ్చిందా, ఉద్యోగం వదిలేయమన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు కనికరం లేదు అక్కడ. అందుకని గమనించండి, మనము ఈ బ్యాంకుల దగ్గరికి వెళ్తుంటాం. కొంతమంది అంటారు పెద్ద ఇల్లు కట్టేసి, ఏమండి పెద్ద ఇల్లు కట్టేసి ఒక 50 లక్షలు, ఒక 60 లక్షలు, 70 లక్షలు పెట్టేసి మంచి ఇల్లు కడతారు. ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. గృహప్రవేశం చేసి ఏమంటారు తెలుసా? సాక్ష్యం చెప్తుంటారు ఇలాగనే, ప్రియులరా దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు పెద్ద ఇల్లు ఇచ్చాడండి, 3 బెడ్రూమ్ హౌస్ అండి, దేవునికి స్తోత్రం అంటారు. నోరు మూసుకొని ఆపు, బయటికి వెళ్ళిపోను వస్తుంది. నా దగ్గర చెప్పమాకు ఈ మాటలు. ఎందుకని నేనేమంటానంటే, అలాంటి గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు, అమ్మ నీకు దేవుడు ఈ ఇల్లు దేవుడు ఇవ్వలేదు, నీకు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఇచ్చాడు. ఆయన లోన్ ఇస్తేనే కదా నువ్వు తీసుకొని కట్టుకుంది, దేవుడు ఇచ్చారంటే చదువుతావు నువ్వు. అందుకని అక్కడికి వచ్చి ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణ చూడండి, విశాఖపట్నంలో నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది. నేను వరప్రసాద్ గారి దగ్గరికి వచ్చి మీరు సాక్ష్యం చెప్తూ వరప్రసాద్ గారు నాకు అపార్ట్మెంట్ కొనిచ్చారని అన్నాను అనుకోండి, ఆయనకి ఎట్లుంటుంది? ఆయన ముందు డబ్బులు అడిగాను, ఇవ్వలేదు. కానీ ఇవ్వనప్పుడు నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు వచ్చేసి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వరప్రసాద్ గారు నాకు అపార్ట్మెంట్ కొనిచ్చారండి, ఆయన చాలా గొప్పోడండి, చాలా మంచోడండి అని చెప్పాను అనుకోండి, మీ అందరికి తెలియపోవచ్చు. కానీ ఆయన ఏమంటాడు అంటే, ఇంత ఎటకారమా లివింగ్స్టన్కి, నేను కొనివ్వకపోయినంత మాత్రాన, కొంచెం డబ్బులు కూడా సాయం చేయనంత మాత్రాన ఎంత అవమానపరుస్తున్నాడని ఫీల్ అవుతామో లేదా చెప్పండి. అంటే మన గృహప్రవేశాలలో దేవుడి బ్యాంక్ మేనేజర్ల దగ్గర డబ్బులు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని దేవుడు నాకు ఇచ్చాడని చెబుతుంటే మనము దేవుడిని ఇండైరెక్ట్గా అవమానపరుస్తున్నాము. దేవుడిస్తే లోన్ల మీద ఇవ్వడు, దేవుడిస్తే ఫ్రీగా ఇస్తాడు. నేను గొప్పగా, మనమేమో ఆ లోన్ పెట్టి ఈ లోన్ పెట్టి లోన్లు కాపాలైపోయి, అందుకని దేవుడు మా అప్పులు తీరుస్తాడండి. అప్పులు తీర్చేవాడు కాదు దేవుడు. నువ్వు అప్పు చేయవు, నిన్ను అప్పిచ్చేవానిగా చేసేదను. ప్రియులారా, మనం క్రీస్తును నేర్చుకోలేదు. అందుకని భారం మోసుకుని వచ్చిన మన సమస్తమైన వారలారా, మీకు ఈ లోన్లు ఉన్నాయా, ఆ లోన్లు ఉన్నాయా, మీ పాప భారాన్ని తీస్తాడు, అది పర్వాలేదు. కానీ మీ కష్టాలు ఉన్నాయా, మీ అత్తమామతో కష్టాలు ఉన్నాయా, మీ మామక గారితో కష్టాలు ఉన్నాయా, నువ్వు చేసినటువంటి పనికిమాలిన పనులను బట్టి నువ్వు కష్టాలు తెచ్చుకున్నావు, కానీ క్రీస్తును పోలి నడుస్తున్నందువలన నీకు కష్టాలు వచ్చాయా? అందుకే నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను, మనకొచ్చేటువంటి శ్రమలకు కారణాలు, మనకొచ్చే అన్ని సమస్యలకు కారణాలు ఒకే ఒక కారణం,
ఏంటో తెలుసా? మన యొక్క స్వయమును వెతుకుతూ మన స్వంత జీవితం కొరకు జీవించడం, మనము లోకాన్ని వెంటాడుచున్నందువలన, మన కోరికలను నెరవేర్చుకోవడానికి మనము లోకాన్ని వెంబడించున్నందువలన వచ్చిన శ్రమలే తప్ప, ఆ వచ్చినటువంటి కష్టాలే తప్ప, మనము క్రీస్తును వెంబడిస్తున్నందువలన వచ్చినటువంటి శ్రమలు ఏ ఒక్క క్రైస్తవులకు లేదు. మీరు ఎన్ని శ్రమలను చెప్పండి, దే ఆర్ నాన్ సెన్స్ శ్రమలు. అసలు నీవు లోకాన్ని వెంబడిస్తున్నందువలన తెచ్చుకున్నటువంటి శ్రమలే. నీ అప్పులకు కారణం నీవు లోకాన్ని ప్రేమిస్తున్నందువలన వచ్చినటువంటి శ్రమలే. లేకపోతే నీవు అత్తమామల ద్వారానో, ఆడపడుచుల ద్వారానో, లేకపోతే భర్త ద్వారానో, భార్య ద్వారానో ఇంకేమైనా శ్రమలు వస్తున్నాయి. కారణం ఏంటంటే నిజంగా క్రీస్తును వెంబడించుచున్నందువలన నీకు వచ్చినటువంటి శ్రమలైతే దేవునికి స్తోత్రం ప్రియరా. కానీ కేవలము లోకాన్ని వెంబడిస్తున్నందువలన ఈ శ్రమలన్నీ తెచ్చుకొని పాస్టర్ల ప్రాణాలు తీస్తున్నారు. మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన. మా విశాఖలు అందరికీ చెప్పేశాను, మీరు లోకాన్ని వెంబడిస్తున్నందువలన తెచ్చుకున్న శ్రమల కొరకు ఇక్కడ ప్రార్థనలు చేయబడవు. మీరు ప్రార్థనలు చేసుకోండి, దేవుడు మీ మొరలు వింటాడు. ప్రభు అప్పులు చేసి అప్పుల పాలైపోయాను, క్షమించండి, ఇక అప్పు చేయను ప్రభు, నీ మీద ఆధారపడతారని ప్రభు దగ్గర అడగండి. ఆయన ఏదో ఒక మార్గం తెరిచి అప్పు తీరుస్తాడు. మొత్తం మీద మీరు ప్రభుని వెంబడించడం నేర్చుకోండి. నేను చేయను మీకోసం ప్రార్థన. ఎందుకు చెప్తానంటే, భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదను. ఎప్పుడు ఇస్తాడు విశ్రాంతి? ఊరికనే ఉన్నపాటును వచ్చేస్తే పలంగా విశ్రాంతిని ఇచ్చేవాడు కాదు. ఆయన ఎలాంటి విశ్రాంతిని ఇస్తాడంటే, అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏమంటే తెలుగు బైబిల్లో నా యొద్ద నేర్చుకొనుడి అంటే యేసయ్య దగ్గరికి వచ్చి కూర్చొని నేర్చుకోవడం అని అర్థం ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ అలా లేదు, గ్రీకు రూట్ వర్డ్ అలా లేదు. ఏమనుందంటే గ్రీకు టెక్స్ట్లో నా యొద్ద నేర్చుకొనుడి అని లేదు, లర్న్ ఫ్రమ్ మీ అనే మాట లేదు, లర్న్ ఆఫ్ మీ అని ఉంది. అంటే మీరు నన్నే నేర్చుకోనండి. హల్లెలూయా. ఎవరు నేర్చుకోవాలట? యేసయ్య దగ్గర నేర్చుకోవడం కాదు, యేసునే నేర్చుకోండి. మీరు యేసుక్రీస్తు ప్రభుని నేర్చుకోవడం కనుక మొదలు పెడితే యేసు వంటి మనశ్శాంతి మీకు వస్తుంది. యేసయ్యకు ఉండడానికి ఇల్లు లేదు, కానీ ఆయన జీవితంలో గందరగోళం లేదు, ఎప్పుడు కూడా బాధ లేదు. ఏమండి ఇల్లు లేదు పాస్టర్ గారు, ఇల్లు లేదండి ఎప్పుడైనా కానీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా చెప్పండి? ఇల్లు లేదని చింతపడ్డట్టు కానీ, ఏమంటే నాకు బండి లేదని చింతపడ్డట్టు కానీ, నాకు కారు లేదండి అని చింతపడ్డట్టు కానీ, నాకు వాహనం లేదని చింతపడ్డట్టు కానీ యేసు ప్రభు ఎక్కడైనా చూపించాడా? బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పన్ను కట్టడానికి డబ్బులు లేవు యేసు ప్రభు దగ్గర. ఏమండి ఉన్న బంధువులందరూ కూడా వదిలేశారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అర్థం చేసుకోలేదు యేసు ప్రభుని. అందరేమో దయ్యం పట్టినోడు అన్నాడు, ఏమండి వీడు వ్యభిచారం వల్ల పుట్టినవాడని మాకు మరికొందరు అన్నాడు, వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు పిచ్చి పట్టినోడు అని కొంతమంది అన్నారు. ఎన్ని మాటలు అన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు చలించకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఎంత మాత్రము కూడా ఆయనలో కించిత్తు కూడా చింత కానీ, విచారం కానీ, కృంగుదల కానీ, గందరగోళం కానీ లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక కారణం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతోషానికి, ఆనందానికి చింతపడకుండా ఉండడానికి గల అద్భుతమైనటువంటి రహస్యం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ప్రియరా చదవండి ఆ మాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో అంత ఆనందముగా, సంతోషముగా ఉండడానికి గల కారణం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను కుమారుడు ఏదియు చేయనేరడు. చదవండి. ఆయన అంటే దేవుడు వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగుననే చేయును. అది నేర్చుకోవాలంటే దిస్ ఈజ్ ద సీక్రెట్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇది మన జీవితంలో సక్సెస్కి అంటే విజయవంతమైన జీవితానికి రహస్యం. ఇది మన యొక్క ఫలవంతమైనటువంటి జీవితానికి ఇది రహస్యం. ఇది యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి రహస్యం. ఏంట రహస్యం అంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. అంటే కుమారుడు ఎప్పుడు తండ్రినే చూస్తున్నాడు అంతే. తండ్రి ఏం చేస్తున్నాడు, తండ్రి ఏం చేస్తే అదే చేస్తున్నాడు. మన ఇళ్ళో పిల్లలు, మనం చిన్నప్పుడు పిల్లలు చూస్తుంటాం కదండి, అమ్మ అంటు తోముతుంటే పిల్లలు ఏం చేస్తుంటారు, చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ వాడు కూడా 4 గంటలు వేసుకొని తోమినే మళ్ళీ తోముతుంటాడు. అవును కదా? చిన్నపిల్లలు అమ్మ తుడుస్తుంటే ఇల్లు చిమ్ముతుంటుంటే ఏమంటే పిల్లడు కూడా ఏదో ఒక చీపురో పుల్ల పట్టుకొని వచ్చి చిమ్ముతూ ఉంటాడు వాడు. అందుకని తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే తప్ప మనం దేవుడు చేసింది చేయం, యేసయ్య చేసింది చేయం. ఆయన చెయ్యనివి, ఆయన చెయ్యొద్దన్నవి అన్నీ చేసి అందులో ఇరుక్కుపోయి పాస్ గారండి చాలా లోతైన ప్రాబ్లంలో ఇరుక్కుపోయానండి. ఆయన చేసిన దాన్ని నువ్వు చూస్తే
ఆయన చేసిన దాన్ని కనుక నువ్వు చేయగలిగితే నీ జీవితంలో ఇరుక్కుపోవడం అనేది లేదు. అందుకని డబ్బులు లేకపోతే ఏమన్నాడు? పేతురు దగ్గరికి వచ్చి అంటాడు, ఏమయ్యా రాజుల సుంకం చెల్లిస్తారా? కట్టండి, మనం రాజులవురా. పేతురు అన్నాడు, ఏమయ్యా మనం రాజులం, రాజులు సుంకమును పన్ను చెల్లిస్తారా? రాజులు పన్నులు కట్టరు. అయినా కానీ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున పన్ను కడదాం. డబ్బులు లేవండి పాస్ గారు, డబ్బులు లేకపోతే ఏం చేద్దాం? ఏ బ్యాంక్ వెళ్దాం? HDFC మొన్న ఇచ్చాడండి, పర్సనల్ లోన్ ఇస్తారన్నాడండి అని పేతురు అన్నాడా? మళ్ళీ అంటాను ఇలాంటి సలహాలు ఇస్తాం. ఎందుకు పాస్ గారు కంగారు పడతారు? నేను మీకు లోన్ ఇప్పిస్తానండి, నేను దాన్ని పెడతారు చూడండి, షూరిటీ సంతకం పెడతానండి. ఇవన్నీ కూడా ఈ సంతకాలు కాదు మనం పెట్టాల్సింది, నా ఇల్లు అమ్మిస్తానండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ప్రభు కొరకు ఇవ్వాలంటే లోన్లు పెట్టించడం కాదు, నువ్వు లోన్ పెట్టి ఇవ్వడం కాదు, నా ఇల్లు అమ్మేసి ఇచ్చేస్తానండి, నాకున్న జాగా అమ్మేసి ఇచ్చేస్తానండి, నా జీతాన్ని కంప్లీట్గా దేవుని కొరకు ఇస్తానండి, ఏదో మినిమం భోజనం కొరకు ఉంచుకుంటానండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇల్లుల మీద ఇల్లులు కట్టుకుంటారు కానీ దేవుని మందిరం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది ఎటు పడిపోయినా పర్వాలేదు. లేదా దేవుని యొక్క పరిచర్య దగ్గరికి వచ్చేసరికి, దేవుని బిడ్డల యొక్క క్షేమం దగ్గరికి వచ్చేసరికి ఏమండి దానికోసం మనం పట్టించుకోం ప్రేమ, దానికోసం మాత్రం లోన్ల దగ్గరికి పరిగెత్తాలి. అందుకని పేతురు లోన్ దగ్గరికి వెళ్దామని చెప్పలేదు. మరి ఏం చేద్దామని అడుగుతున్నాడు? నువ్వు గాలం తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసేయి, ఒక చేప చిక్కుతుంది, దాని చేప గడుపులు ఏముంటాయి? శేఖలు ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? నీకు అరశేఖలు, నాకు అరశేఖలు, వెళ్ళి పని కట్టుకోయా, నాకే కాదు నీ పని కూడా కట్టేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం యేసుక్రీస్తు ప్రభుని నేర్చుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం నేర్చుకోగలిగితే, తండ్రి ఏది చేయట కుమారుడు చూచును దానినే తప్ప ఆయన ఏం చేస్తున్నాడో అదే తప్ప వేరొకటి చెయ్యకూడదు. కళ్ళల్లో కనిపిస్తుంటే కావాలంటావు, చెవులల్లో వినిపిస్తుంటే చేస్తానంటావు. అయితున్నాడు స్కేల్ కొంచెం స్పీడ్. కళ్ళల్లో కనిపిస్తుంటే కావాలంటావు, చెవులల్లో వినిపిస్తుంటే చేస్తానంటావు. ఎంతకాలం ఉంటానని ఆశిస్తున్నావు, ఆశలలో పడిపోయి నన్ను చంపకు. ఎంతకాలం ఉంటానని ఆశిస్తున్నావు, ఆశలలో పడిపోయి నన్ను చంపకు. ఈ దేహం ఉన్నంత వరకు నీ సోగసే, ఈ దేహం పడిపోతే ఎక్కడికెళ్తావు? ఈ దేహం ఉన్నంత వరకు నీ సోగసే, ఈ దేహం పడిపోతే ఎక్కడికెళ్తావు? నా ప్రాణమా ఆగుమా, నా ప్రాణమా ఆలోచించుమా, నా ప్రాణమా ఒకసారి ఆగుమా, యేసయ్యా మాట వినుమా. కళ్ళల్లో కనిపిస్తుంటే కావాలంటాం, చెవులల్లో వినిపిస్తుంటే ఏమండి చూస్తామంటాం. కళ్ళల్లో కనిపిస్తుంటే చూద్దాం అనుకుంటాం, చెవులలో వినిపిస్తుంటే చేద్దాం అనుకుంటాం. ఈ దేహం ఉన్నంత వరకే, ఈ దేహం ఉన్నంత వరకు నీ సొగసే, ఈ దేహం పడిపోతే ఎక్కడికెళ్తావు? ఈ దేహం ఉన్నంత వరకు నీ సొగసే, ఈ దేహం పడిపోతే ఎక్కడికెళ్తావు? నా ప్రాణమా ఆగుమా, నా ప్రాణమా ఆలోచించుమా, నా ప్రాణమా ఒకసారి ఆగుమా, యేసయ్యా మాట వినుమా. లోకంలో ఉన్నవన్నీ సున్నాయేనమ్మా, క్రీస్తులో ఉన్నవన్నీ పొందుకుందామా. లోకంలో ఉన్నవన్నీ సున్నాయేనమ్మా, క్రీస్తులో ఉన్నవన్నీ పొందుకుందామా. ప్రాణమా ఆగుమా, నా ప్రాణమా ఆలోచించుమా,
ఫ్రూట్ఫుల్ లైఫ్, మన సక్సెస్ఫుల్ లైఫ్ ఏంటంటే యోహాను సువార్త 5:19. అందుకని యేసుక్రీస్తు ప్రభు నీ పన్ను కట్టుకో, నా పన్ను కూడా కట్టేయి. యేసు ప్రభు వెళ్ళి వాక్యం చెప్పడానికి ఆయన దగ్గర ధోని లేదు, ప్రయాణం చేయడానికి ధోని లేదు. మనకు ధోని లేదురా మనం చందాలేసి పోగు చేసి వాడిని వెళ్ళి బుక్కులు పట్టుకొని వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసేసి ఒక ధోని కొని సేవవాహనంగా పెట్టుకుందాం. ఆ దరిద్రం దేవునికి పట్టలేదు, ఆ దరిద్రం క్రైస్తవులకు పట్టకూడదు, ఆ దరిద్రం క్రైస్తవులకు పట్టకూడదు. కానీ విచారం ఏంటంటే క్రైస్తవ లోకానికి పట్టిన దరిద్రం ఏంటంటే అందరు నడుకోవడము, దండుకోవడము, మొత్తం మీద ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలనుకోవడం. అలాంటి పరిచర్యను దేవుడు అంగీకరించడు, ఆమోదించడు. ఎందుకంటే భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే, లోకమును దాని నివాసులు యెహోవావే. 1000 కొండల మీద పశువులన్నీ నావే. దేవుడు ఏదైనా మన ద్వారా చేయాలనుకున్నప్పుడు ఆయన ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరిస్తాడు. ఆయనకు డబ్బుతో ప్రాబ్లం లేదు యేసు ప్రభుకి. అందుకన్నాడు, మీరు నా యొద్ద నేర్చుకోవడం కాదు, మీరు నన్నే నేర్చుకోనండి. నన్ను నేర్చుకోవాలంటే అర్థం ఏంటి? యేసయ్యే సాత్వికం కలిగిన వాడు, యేసయ్యే దీనుడు. ఆ యేసును నేర్చుకోలేదు. మనకి దీనత్వం ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వు దీనుడు అవ్వాలని బోధలు చేస్తున్నావు, రావట్లేదు. కారణం ఏంటంటే దీనత్వాన్ని బయట నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నావు. కానీ క్రీస్తుని నేర్చుకుంటే ఆటోమేటిక్గా దీనత్వం వస్తుంది, క్రీస్తుని నేర్చుకుంటే ఆటోమేటిక్గా సాత్వికత్వం వస్తుంది. అందుకని యేసుక్రీస్తును మనము నేర్చుకున్న వారమై ఉండాలి. అట్లాగనే ప్రియులారా, ఈ 6-7 విషయాలు మీకు రెఫరెన్స్లు ఇస్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి ఇందాక బ్రదర్ చెప్పినట్లు మీకు నేను జస్ట్ రెఫరెన్స్లు ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తును మనము పోలి నడుచుకోవాలంటే మరొక విషయం ప్రియులారా, యేసుక్రీస్తు చేత మనము సిలువ వేయబడినటువంటి వారమై ఉన్నాం. అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవండి ఒకసారి. గలతీ 5:20 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే క్రీస్తును పోలిన జీవితం ఎలాంటిదంటే, ఒకటి నంబర్ 1 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే మనందరికీ జరగాల్సినటువంటి ఒక కార్యం ఏంటంటే మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. అంటే ఏం జరగలేదు మనకి? ఇంకా మన సెల్ఫ్ సిలువ వేయబడలేదు, మన అహం, మన స్వయము ఇంకా సిలువ వేయబడలేదు. ఈ స్వయం ఎలాంటిదంటే నేను కనబడాలి, నేను పాడాలి, నేను ముందుండాలి, నా పేరు చెప్పబడాలి, ఏమండి నన్ను గౌరవించాలి, నన్ను పొగడాలి అనేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే మనకు వస్తుంటాయో అది మన స్వయం. కాబట్టి బైబిల్ చెప్తుంది, పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే నీవు సిలువ వేయబడి ఉన్నావంటే నేను అనేటువంటి అహం, ఆ అహంకారము సిలువ వేయబడింది. ఇక నువ్వు జీవించున్నది నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. క్రీస్తు నాలో జీవిస్తుంటే నేను దేని కొరకు ఆరాటపడను. నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, ప్రజలందరూ కూడా నాకు లోబడాలి, నా మాటే వినాలి, నన్ను అందరికంటే గొప్పగా చూడాలనేటువంటి ఆ దుష్ట మనస్సు మనకిక రాదు. కాబట్టి క్రీస్తును నేర్చుకున్నటువంటి వాడి జీవితంలో వాడు సిలువ వేయబడినటువంటి అనుభవంలోనికి వస్తాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. 2 కొరింథీ 3వ అధ్యాయం 2-3 వచనాలు అంటాడు, మీరు క్రీస్తు పత్రిక అయి ఉన్నారు అనే మాట చూస్తాం ప్రియులారా. అక్కడేమంటాడు, ప్రజలందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరు కారా. అంటే ఎలా జీవించాలి మనం? ఇప్పుడు క్రీస్తు పత్రికల్లాగా మనం జీవించాలి. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పత్రికల్లాగా మనం జీవించాలి. కానీ నేను మొన్న చెప్పాను ప్రియులారా, చాలా మంది క్రీస్తు పత్రికల్లాగా జీవించమంటే, కరపత్రాల్లో జీవించమంటే మనం కరపత్రాలు పంచడం నేర్చేసుకున్నాం అంతే. అంటే కరపత్రాలు పంచొద్దని నేను చెప్పట్లేదు, కానీ ముందు నీవు క్రీస్తు పత్రికలుగా జీవించడం నేర్చుకో, అవసరమైతే కరపత్రాలు పంచు. అందుకని సెంట్ ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడు ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమంటే 16వ శతాబ్దంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ప్రీచ్ ద గాస్పెల్ బై ఆల్ మీన్స్ ఇఫ్ నెసెసరీ, ప్రీచ్ ద గాస్పెల్ బై ఆల్ మీన్స్ ఇఫ్ నెసెసరీ యూజ్ ద వర్డ్స్ అని అన్నాడు. అంటే సువార్తను ఎన్ని విధాలుగా నువ్వు చెప్పగలవో అన్ని విధాలుగా చెప్పు, అవసరమైతేనే మాట్లాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మాటల కంటే ఎక్కువగా ఏమండి మన బ్రతుకు ఉండాలి. అంటే మన బ్రతుకు ప్రజలతో మాట్లాడాలి. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే మన బ్రతుకు కంటే ఎక్కువగా ఏమండి మన మాటలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో యూట్యూబ్లో అక్కడక్కడ ప్రసంగాలు ఎక్కువైపోయినాయి, చూసారా? అందుకని ప్రసంగాలు ఎక్కువైపోయినాయి, ఏమండి ఈ మీటింగ్లు ఎక్కువైపోయినాయి, వాక్యాలు ఎక్కువైపోయినాయి. ఇవన్నీ అందరికీ తెలుసు, నేను చెప్పేటువంటి వాక్యాలు మీకు అందరికీ తెలిసినవే. కానీ మనకు మాటలతోనే చెబుతున్నాం, కానీ
మాటల కంటే శక్తివంతమైన జీవితం మనకు కనబడట్లేదు. కాబట్టి నువ్వు ఎంతగా జీవించాలనుకుంటావో, నువ్వెంతగా సువార్తని నీ జీవితం ద్వారా ప్రకటించగలవో అంతగా ప్రకటించు. అవసరమైతే మాట్లాడు, లేకపోతే అది కూడా అవసరం లేదన్నమాట. కానీ మనం ఏం నేర్చుకున్నామంటే మాటలు చెప్తుంటాం, కబుర్లు చెప్తుంటాం. అమ్మ మనం దీనులుగా ఉండాలమ్మా. అసలు నీకుందా దీనత్వం? భర్త దగ్గర ముందు చెప్పు నాకు. భర్తకు లోబడాలమ్మా. ముందు నువ్వు లోబడుతున్నావు నాకు చెప్పు. దేవుని కొరకు ఎక్కువ కానుకలు ఇస్తానండి. ఏమి ఇస్తున్నావు? కానుకలో 10 రూపాయలు కానుక తప్ప ఏమి ఇస్తున్నావు చెప్పు. మళ్ళీ అంటుంటా వాక్యం చెప్తుంటాం, నా ఆస్తిలో సగము భాగమనిచ్చి యెహోవాను కనపరచదము. సామెతల గ్రంథం దగ్గరికి వచ్చావు, నీ ఆస్తిలో సగం భాగమనిచ్చి యెహోవాను అసలు అక్కడ ఆగిపోవాలి నువ్వు. అసలు సగం భాగం ఇవ్వకుండా వాక్యం చదివే అధికారం కూడా నీకు లేదు, నాకు లేదు. ఇవేమి ఇవ్వము, మనం ఏం పుచ్చుకోము, ఏమి ఇవ్వము. కానీ దేవుడు మాత్రం ఆకాశం వాకిలను విప్పి, దేవా నువ్వు విస్తారమైన దీవెనలు కుమ్మరించు ప్రభా, ఇచ్చే ప్రభా. దేవుడు ఇచ్చేది మాత్రం సంపూర్ణంగా ఇవ్వాలి, నువ్వు ఇచ్చేది మాత్రం అసంపూర్ణంగా ఇస్తావా? మనం ఎంత గొప్పవాళ్ళమండి. దేవుడు ఇచ్చేటప్పుడు మాత్రం సంపూర్ణ దీవెన, సంపూర్ణ ఆశీర్వాదం, దేవుడు నిండుగా దీవించాలని ప్రార్థన చేయాలని అంట. కానీ మనం దేవునికి ఇచ్చేది మాత్రం అసంపూర్ణంగా ఇస్తుంటాం. అంచేత మనం క్రీస్తు పత్రికలాగా జీవించాలి. మీ జీవితాలు అంటే ప్రజలు మనల్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏం కనబడాలన్నమాట? మన జీవితాలను వాళ్ళు చదవగలగాలి. మన జీవితాలే కరపత్రికలుగా ఉండాలి. అందుకని సంఘాల్లో చెప్పాలంటే పెద్ద ప్రసంగాలు అవసరం లేదు, ఏదో 2 మాటలు చెప్తే సరిపోతుంది. కానీ మనము జీవించే పత్రికలుగా ఉన్నప్పుడు ఈ లోకానికి సువార్త బాగా అందుతుంది, ప్రజలకు బాగా అర్థమవుతుంది. అందుకని పిల్లలకు చూడండి, చదువు నేర్పించినప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి ఫిగర్స్ అంటే బొమ్మలు పెట్టి నేర్పిస్తుంటారు తెలుసా. ఆ బొమ్మలు పెట్టి నేర్పిస్తే బాగా నేర్చుకుంటాడు. వచనాలు చెప్పామనుకోండి, A ఫర్ యాపిల్, B ఫర్ అంటే అది కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. కానీ బొమ్మ పెట్టి దీన్ని యాపిల్ పండు అంటే వాడు యాపిల్ అనేస్తుంటాడు ఈజీగా. అట్లాగనే జీవితాల ద్వారా సువార్తను మనం ప్రకటించాలి. రెండవది. మూడవది ఏంటంటే మేము క్రీస్తు రాయబారులమై ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో క్రీస్తు రాయబారులం అంటే అర్థం ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. అంటే మాకు మా సొంత ఇంట్రెస్ట్స్ ఇక లేవు. మా సొంత ఇంట్రెస్ట్ అంటే ఏమంటాం మన ఇంగ్లీష్ తెలుగులో? ఇష్టాలు. నా ఇష్టాల కొరకుగా నేను జీవించను. ఐఎమ్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. అంటే క్రీస్తు రాయబారినంటే ఐ లివ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై గాడ్, ఐ లివ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు యొక్క ఇష్టాల కొరకు, క్రీస్తు యొక్క ఉద్దేశాల కొరకు నేను జీవించే వ్యక్తిని. ఇక నా ఉద్దేశాల కొరకు నేను జీవించే వ్యక్తిని కాదు. కానీ ఈ రోజుల్లో ప్రార్థనలన్నీ కూడా మన ఉద్దేశాలు, మన కోరికలు, మన ఆశలు, మన యొక్క నెరవేర్పుల కొరకే ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ దేవుని ఉద్దేశాల కొరకు, దేవుని యొక్క ఇంట్రెస్ట్ల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆయన ఇష్టం నెరవేర్చబడాలని యేసయ్య పరలోక ప్రార్థనలు అదే నేర్పించాడు. ఏమన్నాడు? తండ్రి పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నీ చిత్తము నెరవేర్చబడును గాక. అంటే పరలోకములో దేవుని చిత్తం, భూమి మీద కూడా దేవుని చిత్తమే జరగాలి. హల్లెలూయా. అంతేగాని పరలోకములో నీ చిత్తము పక్కనెట్టు ప్రభా, నీ చిత్తం పరలోకములో, భూలోకంలో మాత్రం నా చిత్తం నెరవేర్చబడాలని అనకూడదు. మనం ఏం రివర్స్ చేసాం అంటే భూలోకంలో అంతా మన చిత్తాలే. మనం అంటుంటాం, ఏమిటి పెళ్లి చేయబోతున్నా కొంచెం ప్రార్థనలు పెట్టండి, లేకపోతే మేము ఇల్లు కట్టబోతున్నాం కొంచెం ప్రార్థనలు పెట్టండి, కారు కొనబోతున్నాం కొంచెం ప్రార్థనలు పెట్టండి, లోన్కి అప్లై చేసామంటే కొంచెం రావట్లేదండి కొంచెం ప్రార్థనలు పెట్టండి. ఇవన్నీ ప్రార్థనలు పెట్టేయడమే. అట్లాంటి వాళ్ళందరినీ పెట్టేస్తే పీడా పోద్ది అనుకుంటాను. అంటే నా ఉద్దేశం ఏదో దూషించాలని కాదు పీడ. అంటే మన ఉద్దేశం ఏంటంటే మన ఉద్దేశాల నెరవేర్పు కొరకే మనం దేవుణ్ణి అడుగుతాం. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడాలి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ప్రార్థన అంటే ఏంటంటే దేవుని హృదయంలో ఉన్న వాటిని అడిగేటువంటిదే సంఘం యొక్క ప్రార్థన. సంఘం యొక్క ప్రార్థన ఏంటంటే మన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయడం కాదు, దేవుని యొక్క హృదయంలో ఉన్న ఉద్దేశాలని అర్థం చేసుకొని దేవుని హృదయంలో ఉన్న ఉద్దేశాల కొరకు ప్రార్థించేటువంటి సంఘమే అది నిజమైనటువంటి సంఘం. అంటే మన అవసరాల కొరకు ప్రార్థించొద్దని కాదు, మన తప్పుగా అర్థం చేసుకో. మన అవసరాల కొరకు ఆఖరిలో చివరిగా అడగాల్సి వస్తే అడగండి, తప్పేం లేదు. వ్యక్తిగతంగా అడగండి, తప్పలేదు. సంఘంగా కూడి కూడా అడగచ్చు, తప్పేం. కానీ అవే మేజర్గా పెట్టేసుకొని అవే ప్రధానంగా పెట్టేసుకొని ప్రభా ఇల్లు ఇచ్చేయండి ప్రభా, బిడ్డకి ఆరోగ్యం ఇచ్చేయండి ప్రభా, ఇచ్చేయండి ప్రభా. కరోనా టైంలో చాలాసార్లు నేను చెప్పాను, కరోనా వచ్చిన వాళ్ళు నన్ను అడగొద్దు ప్రార్థనకి, మీకోసం మీరు ప్రార్థన చేసి. ఎందుకు కరోనా వచ్చిందో నాకు తెలియదు. ఉత్తగానే ప్రభా తగ్గించండి నేను ప్రార్థన చేయను, కానీ నేను ప్రార్థన చేసి దేవుడు తగ్గిస్తాను. కానీ నేను ఉత్తుత్తగానే ప్రార్థన చేయను. మీరు చేసినటువంటి పనికి మాలిన పనులను బట్టి కరోనా తెచ్చేసుకొని ఏమండి దేవుడు మీకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడు కరోనా ద్వారా, ఇంకా దాని ద్వారా మొత్తం మీద మీకు ఆ పాఠం నేర్పించాలనుకుంటే నేను మధ్యలో వచ్చి ప్రార్థన చేసేసి ప్రభా తగ్గించండి అంటే మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం మీరు నేర్చుకోరు. మీరు నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకున్న తర్వాత దేవుడే మీ కరోనా తగ్గిస్తాడు. తగ్గించకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. నిజంగా రక్షణ పొంది ఎక్కడికి వెళ్తావు? నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తావు. ఈ కంగారు ఎందుకు నీకు అసలు? అంటే పరలోకం ఇష్టం లేదా నీకు?
భయపడదా? కరుణ ఏమైపోతావు? ప్రభుత్వం ఉంటావు. భయమా? మళ్ళీ ప్రార్థన చేస్తాం, ఇవన్నీ నేను విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడుచున్నాను. పాటలు రాశాం కదా మనం. ప్రియ యేసు రాజును చూసిన చాలు, భక్తుల గుంపులు హర్షించిన చాలు. పోతే పోయాం, ఎక్కడికి వెళ్తావు? భక్తుల గుంపులో యేసయ్యను చూడడానికి వెళ్తున్నావు. ఆనందించాలి కానీ దుఃఖపడతావే. నేర్చుకోలేదు మనం, భక్తి నేర్చుకున్నాం, బ్రతకడం నేర్చుకోలేదు క్రైస్తవులు. అందుకని ఇప్పుడు ఆచార సంబంధమైన భక్తి కాదు. పాట పాడానా, బైబిల్ చదివానా, మోకాలు లేసానా, తెల్లబట్టలు వేసానా, వెళ్ళిపోయానా, చేశానా, ఇది కాదు. మన జీవితంలో క్రీస్తును నేర్చుకోలేదు మనం. క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. అందుకని మనం క్రీస్తు యొక్క రాయబారులం. 4వది, మీరు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. రోమా 1:7 రోమా 1:7 యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. 5వది, క్రీస్తు అడుగుజాడలలో నడుచుటకు మనము నియమించబడ్డాము. 1 పేతురు 2:21-22 క్రీస్తు అడుగుజాడల్లో నడుచుటకు. 1 పేతురు 2:21-22. 6వది, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎఫ్సి పత్రిక 4:15 7వది, క్రీస్తు మనస్సు కలిగి ఉండుట. ఫిలిప్పి పత్రిక 2:5 ఈ వచనాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనీసం 2 గంటలు పడతాయి. కానీ మనం ఏం చేసాం? ఆధునిక యుగం యొక్క పోకడలకు అలవాటైపోయి మనం సమయాన్ని కుదించేసుకొని దేవుని కూడా మన సమయం ప్రకారమే మాట్లాడమంటాం. కొంచెం ఎక్కువైపోతే టైం చూసుకుంటాం, వాచ్ని చూసుకుంటూ ఉంటాం. ఒక ఆయన వాక్యం చెప్తుంటే ముందు వాచ్ పెట్టారట. పాస్టర్ గారు కొంచెం వాక్యం చెప్పండి కానీ 1 అవర్ పెట్టారనమాట. ఆ వాచ్లో ఉన్న ముళ్ళు ఆ 1 అవర్ తిరిగే లోపల చెప్పండి అని అన్నారట. అన్న తర్వాత పక్కనే క్యాలెండర్ పెట్టారట. క్యాలెండర్ ఎందుకు పెట్టారంటే అంటే డేట్ మారకముందు ఆపేయండి అన్నారట. అంటే కొంతమంది డేట్ మారేంత వరకు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే బోరు కొట్టించే వాళ్ళు చెప్పడం వేరు. కానీ యేసయ్య బోధించినప్పుడు 3 దినములు అన్నపానములను మర్చిపోయి చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు 3 రోజులు వాక్యం విన్నారండి. 3 రోజులు వాక్యం విన్న అనుభవాలు మనకేమి ఉన్నాయండి? ప్రార్థన భక్తి యేసయ్య అంటే దేవుడు నాకు ఇష్టం అని చెప్పాకండి. నాకు అసలు భోజనం మానేసి ఇప్పుడు 4 గంటల దాకా ఉండగలరా మీరు? మనం అన్ని దేవుని కుదించిన పరిశుద్ధాత్ముడు ఈ గంటే మాట్లాడాలి, ఈ 40 నిమిషాలు మాట్లాడాలి, దాని తర్వాత ఉండమండి, టైం లేదండి, వెళ్ళిపోతామండి, లోకంలో కలిసిపోతాం. ఆయన మాట్లాడుతున్నప్పుడే మనం వినడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన చెబుతున్నప్పుడే వినడానికి మన చెవులు నిక్కబడుచుకొని ఉండాలి. మనం నీ దాసుడు ఆలకించుచున్నాడు, రాత్రంతా మెలకుగా ఉండాలి మనం. కానీ మనం ఏంటంటే మనకు టైం ఉన్నప్పుడు దేవుణ్ణి మాట్లాడమంటుంటాం. కానీ దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు మనం వినడానికి సిద్ధంగా లేవు. అందుకని ఆధునిక యుగం పోకడలను కూడా పిల్లల మనం తృణీకరించాలి. సమయానికి మనం అంటే పెట్టుకోవడం తప్పేం లేదు, కానీ సమయానికి మనం స్టిక్ అవ్వకూడదు. ఒక గంట లేట్ అయిపోయింది అనుకోండి, మీరు కావాలంటే మధ్యాహ్నం కూడా ఇక్కడే ఫోన్ చేసి లేకపోతే ఇంకో మీరు బాక్సులు తెచ్చేసుకొని ఇక్కడ కూర్చొని దేవుని బిడ్డలతో కలిసి ఇంకా వాక్యం ధ్యానించుకొని ప్రార్థనలు చేసుకుంటూ మీరు జీవించడం అది ఎంతో శ్రేష్టమైనటువంటిది. మా ఫెలోషిప్లో మధ్యాహ్నం భోజనాలు పెట్టేస్తుంటారు. ఇంకెవడు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. మధ్యాహ్నం ఉదయం 2 గంటల దాకా వాక్యం చెప్తాను, అయిపోయిన తర్వాత భోజనం పెట్టి మళ్ళీ కూర్చోబెడతాను, మళ్ళీ మాట్లాడుకుంటూ వాక్యం చెప్తుంటాను. ఎందుకు చెప్తున్నానంటే మనం పరిశుద్ధాత్మ దేవుని రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఆయన మాట్లాడారు, ఆయన ఆపకూడదు. మనం చాలాసార్లు ఆపేస్తుంటాం. మనం అంచేత యేసుక్రీస్తును మీరు నేర్చుకున్న వారై ఉండాలి. ఆల్రెడీ ఈ 6-7 విషయాలు నేను చెప్పాను కాబట్టి మీకు వరప్రసాద్ గారు ప్రభు చిత్తం మీద వచ్చేవారు వాటిని మీకు బాగా డీటెయిల్గా వివరిస్తారు. కాబట్టి ఏమి నేర్చుకోవాలి మన జీవితంలో చెప్పండి? క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తును వెంబడించడం. అందుకని క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? క్రీస్తులాగా ఆనందించగలమా? క్రీస్తు చింతపడలేదు ఏ విషయంలో చింతపడలేదు. మన జీవితంలో కూడా ఏముండో చెప్పండి? ఏ విషయంలో చింత ఉండదు. పాటలు రాశారు కదా, చింతలేదిక అన్నాం, కానీ మనం చింతపడతాం కదా. ఆ పాట కూడా చింతతోనే పాడతాం కదా. చింత లేదిక యేసు పుట్టెను అంటే యేసు పుట్టాడు కాబట్టి ఇక మనకు చింత లేదు. కానీ చింత లేని వారముగా ఎంతమంది జీవిస్తున్నాం మనం? అంచేత మనం లోకమును తృణీకరించినటువంటి వారమై క్రీస్తును మన జీవితంలో కేంద్రంగా చేసుకొని ఆ క్రీస్తు కొరకు మనం జీవించగలిగినప్పుడు, ఆ క్రీస్తును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఎందుకంటే క్రీస్తును మీ హృదయములలో ప్రతిష్ఠించుకొని అన్నాడు. క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి హృదయాల్లో. అప్పుడు మన జీవితాలు ఆనందదాయకంగా ఉంటాయి. అప్పుడు మన జీవితాల్లో ఏది ఉన్నా లేకపోయినా ఆనందం పెళ్ళిపుకుతుంది.
ఏమండి, మన చుట్టూ ఉన్నటువంటి అన్యజనులకు సువార్త అందించబడుతుంది. అన్యజనులు పరిగెత్తుకుని మన దగ్గరికి వస్తారు. యెషయా గ్రంథం అంటాడుగా, జనములు నీదు వెలుగునకు పరిగెత్తుకుని వచ్చెదరు, నీదు వెలుగునకు పరిగెత్తుకుని వచ్చేదని. ఎవరా వెలుగు? యేసయ్య అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనమే లోకానికి వెలుగు. మన దగ్గరికి అన్యజనులు పరిగెత్తుకుని రావాలంటే మనము వెలుగు సంబంధులుగా జీవించినప్పుడే ప్రజలు పరిగెత్తుకొని వస్తారు. వెలుగు దగ్గరికి ప్రజలు వస్తారా, లేకపోతే చీకటి దగ్గరికి ప్రజలు వస్తారా చెప్పండి? మన దగ్గరికి ప్రజలు ఎందుకు రావట్లేదు? మనము వెలుగా ఎలగట్లా, ఆరిపోయిన దివిటీలు పెట్టుకున్నాం. దివిటీయే క్రైస్తవుడు, భక్తి, విశ్వాసము, ప్రార్థన అన్నీ ఉన్నాయి. దివిటీ ఉంది, కానీ ఆ దివిటీ ఏం చేయబడట్లేదు, వెలగట్లేదు. అందుకే అన్యజనులు మన దగ్గరికి ఎవడు రావట్లేదు. జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు, జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు, రాజులు మహిమా, రాజులు నీదు మహిమా దారు వచ్చేదారు. రాజులు సైతం మన దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నారా? జగన్ వెళ్తూ వెళ్తూ మీ ఇంటికి వచ్చేసి, ఇక్కడ వెలుగున్నట్టుందండి, అన్ని వెలుగుల కంటే ఈ వెలుగు చాలా ప్రత్యేకంగా ఉందండి అని మన దగ్గరికి వచ్చి ఆపి కారాగి, సార్ మీతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను అంటున్నారా? ఓ, మనం వెనకాల పరిగెడుతున్నాం. పాస్టర్లే కొంతమంది డబ్బులు ఇస్తుంటే నాకు డబ్బులు రాలేదండి, నాకు ఇల్లు రాలేదండి. జగనన్న చూడాలని ఆశ. నేను ఏ రాజకీయ నాయకులను చూడడానికి ఇష్టపడను. వాడికి ఇష్టమైతే వాడు నా దగ్గర రావాల్సింది తప్ప కానీ నేను వెలుగుని, వాడు చీకటోడు. చీకటి వెలుగులకు చీకటితో ఏమి పొత్తు, ఏమి పొందిక? చీకటితో కలిసి మనం కలిసిపోతూ ఉంటాం. నువ్వు వెలుగు సంబంధివి, చీకటితో నీకేం పొత్తయ్యా? రాజకీయ నాయకుడితో నీకేం పొత్తు అసలు? వాళ్ళు చీకటికి నశింపబడుటకు నిర్ణయించబడినటువంటి వాళ్ళతో మనం కలవడానికి వీల్లేదు. వాళ్ళు జనములు నీది వెలుగునకు పరిగెత్తుకొని వచ్చెదరు. ఆర్ వి లివింగ్ లైక్ ద లైట్స్ ఆఫ్ ద వరల్డ్? ఈ లోకానికి వెలుగులమై ఉన్నామా? మీరు లోకమందు జ్యోతులను పోలిన వారై జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతులను పోలిన వారై ఉన్నారు. మూర్ఖమైన వక్రజనం వద్ద మీరు నివసించుచున్నారు. అందరూ మూర్ఖమైన వక్రజనమైతే క్రైస్తవ సంఘం, దేవుని బిడ్డలు జ్యోతులను పోలినటువంటి వారైన, జ్యోతులను పోలిన వారై ఉండంటారు. అంటే కొంతమంది కోతులను పోలిన వారై ఉంటున్నారు. ప్రియా దేవుని బిడ్డ, ఆలోచన చేద్దాం. మనందరం మనం వెలుగు బిడ్డలుగా ఉన్నామా? మన దగ్గరికి ఎందుకు పరిగెత్తి రావట్లేదు? మన మందిరాలు పట్టకూడదు, మన స్థలాలు పట్టకూడదు. జనములకు రక్షణ రావాలి, పాపాల విషయమై ఏడవాలి. అది ఎందుకు జరగట్లేదు? అది నా బాధ, అది నా వేదన. ప్రతిరోజు నా ఏడుపంతిదే. మేము వెలుగు సంబంధమైతే మా దగ్గరికి వాళ్ళు రావాలి కదా. నీ వాక్యం తప్ప, మా జీవితం తప్ప నాకు చెప్పు ప్రభు అని అడుగుతున్నాను. దేవా, నీ వాక్యమైనడు తప్పు కాదే అంటే నా జీవితమే తప్పు ప్రభా. నన్ను ఆ వెలిగించబడినటువంటి జ్యోతిగా నన్ను వెలిగించవా? మన ఊరికనే ఆచార భక్తిని నేర్చుకున్నాం, కానీ వెలుగు సంబంధాలుగా జీవించడం నేర్చుకోలేదు. ఆఫీసుల్లో చీకటి కాగడిగా ఉంటున్నాం, కానీ వెలిగించబడినటువంటి కాగడిగా ఉండలేకపోతున్నాం. పనిచేసేటువంటి స్థలాలలో, కుటుంబాలలో, వీధుల్లో, షాపుల్లో మనము ఆరిపోయినటువంటి దివిటిల్లాగా ఉంటున్నాం తప్ప వెలుగుచున్నటువంటి జ్యోతుల్లాగా మనం కనబడట్లేదు ఈ లోకం. అందుకే ప్రజలకు అర్థం కావట్లేదు, ప్రజలు రావట్లేదు మన దగ్గరికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత మనమందరము ఇదేదో ఒక ప్రసంగం వినేసి మీరు వెళ్ళిపోవడం కాదు. ఈ మాటల్ని మీ హృదయాల్లో దాచుకోండి. మీరు వీటి కోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు ఇలాంటి వాటి కోసం, ఇలాంటి వాటి కొరకు ప్రభు దగ్గర విజ్ఞాపన చేయండి, ఏడవండి. దేవుడు తప్పకుండా మన జీవితాలని అద్భుతమైనటువంటి వెలుగు జ్యోతుల్లాగా చేస్తాడు. అలాంటి కృపా ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనం దయచేయను కాక. తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా తల్లు వంచి చిన్న ప్రార్థన.